నేను ఇక్కడ అల్లం నిలవ పచ్చడి చూపించబోతున్నాను. దానికోసం పావు కేజీ అల్లము మరియు హాఫ్ కేజీ బెల్లము, హాఫ్ కేజీ చింతపండు, హాఫ్ కేజీ కారము, 30 గ్రామ్స్ ధనియా మరియు జీలకర్ర, అదేవిధంగా 2 ఎల్లిగడ్డలను కూడా తీసుకోవాలి. ధనియాలు మరియు జీలకర్రను వేయించి పౌడర్ కొట్టి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక హాఫ్ లీటర్ వాటర్లో చింతపండును ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం తీసుకున్న అల్లంను వేసి మిక్సీ పట్టుకోవాలి. దాంట్లో చింతపండు గుజ్జు మరియు మొత్తం కారం మొత్తం హాఫ్ కేజీ వేసేసుకొని అందులో తగినంత సాల్ట్ మరియు రెండు ఎల్లిగడ్డలను మొత్తం వేసేసుకోవాలి. అదేవిధంగా మనం వేయించి పొడి కొట్టి పెట్టుకున్న ధనియా పొడి కూడా, ధనియాలు జీలకర్ర పొడి మొత్తం వేసేసుకొని బెల్లం కూడా వేసి మొత్తం మిక్సీ పట్టుకుంటే మనకు మంచి రెడిష్ కలర్లో పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. దీనిని తాలింపు పెట్టుకోవడానికి ఒక హాఫ్ కేజీ వరకు ఆయిల్ పెట్టుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర మరియు కరివేపాకు, ఎండుమిరపకాయ, మినపప్పు, శనగపప్పు అన్నీ వేసి తాలింపు చల్లారాక పచ్చడి వేసి కలుపుకుంటే మన టేస్టీ అల్లం పచ్చడి రెడీ.